వాడు ఈ గతుల్లో తిరుగుతుంటాడు. కానీ సత్కర్మని ఎవడైతే అహంకారం లేకుండా ఫలాభికాంక్ష లేకుండా ఆచరిస్తాడో వాడు, అంటే ఒకటి సత్కర్మని ఫస్ట్ పాయింట్, ఏ కర్మ అయితే ఆ కర్మ కాదు, సత్కర్మని, వేదం విధించిన సత్కర్మని అహంకారం విడిచిపెట్టి ఫలాకాంక్ష లేకుండా చేసిన వాడై బ్రహ్మమునందు హృదయాన్ని నిలిపిన వాడు మాత్రమే దేహాభిమానం లేనటువంటి వాడి స్థితి గురించి చెప్పేటప్పుడు ఇది చెప్తున్నాడు. ప్రశ్నకు తగ్గట్టుగా శరీరాభిమానం లేని సిద్ధుడు ఎలా ఉంటాడు, అశరీరస్య దృశ్యేత ప్రబ్రూహి విషయాంశమే, ఆ ప్రశ్నకు సమాధానం. కానీ ఇప్పుడు స్పష్టమైపోయింది కదా, చేసిన కర్మల బట్టే అయితే మనుష్యుడు ఉత్తమ లక్షణాలతో ఉంటే స్వర్గములు, దుర్లక్షణాలతో ఉంటే కిందకి, ఇవి 3 గతులు. అసలు చేయవలసిన సత్కర్మని అహంకారాన్ని విడిచిపెట్టి ఫలాకాంక్షతో చేసి బ్రహ్మమునందు ఎవడైతే మనసు పెడుతుంటాడో వాడు దేహాభిమానం లేనివాడు గనక వాడు పరమాత్మను పొందుతాడు. వాడి స్థితి అలా ఉంటుంది. వాడు పరమాత్మను పొందుతాడంటే మరణానంతరం కాదు, ఇహేవై బ్రహ్మమునందే వాడు దృష్టి ఉంది కనుక బ్రహ్మమును పొందినట్లే. కానీ శరీర స్పృహ ఉన్నప్పుడు కర్మలు ఆచరించాలి కదా, ఆ కర్మను అహంకారం విడిచిపెట్టి ఫలాభిసంధి లేకుండా చేస్తాడు. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్వా కరోతేహ లిప్యతేన సపాపేన పద్మపత్రమివాంభస. అది సరిగ్గా దీనికి సరిపోతున్నది. కానీ ఎన్ని గతులు ఇప్పుడు చెప్పాడు?